గోల్డ్ లోన్ తీసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అనేక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటే ఎన్బిఎఫ్సిలు ఇంటింటికి బంగారు రుణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. గోల్డ్ లోన్స్ కు ఎడ్యుకేషనల్ లోన్స్, పర్సనల్ లోన్స్ లా ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. కొన్ని గంటల్లోనే లోన్ లభిస్తుంది. అందువల్ల గోల్డ్ లోన్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో గోల్డ్ లోన్ వ్యవస్థీకృత మార్కెట్ దాదాపు 6 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా 80% కాగా మిగిలింది ఎన్బిఎఫ్సిలదే. అటువంటి పరిస్థితిలో మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టయితే కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో చూద్దాం. మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి నుండి గోల్డ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు చేసే మొదటి పని మీ బంగార ధరను నిర్ణయించడం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు బంగారం విలువలో 75% వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలవు. ఆర్బీఐ తాజా రిపోర్ట్లో లోన్ ఇచ్చే సమయంలో బంగారం ధరను తక్కువగా అంచనా వేస్తున్నారని, దీని ద్వారా వినియోగదారులు లోన్ తిరిగి చెల్లించలేకపోతే ఆ బంగారాన్ని వేలం వేయడం ద్వారా లాభం పొందొచ్చని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునే ముందు మీ బంగారం విలువను వేరే కంపెనీ ద్వారా కూడా అంచనా వేయించండి. ఇప్పుడు తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి అనేక సంస్థలు బంగారంపై ఉచిత మదింపు కార్యక్రమాన్ని అందిస్తున్నాయి. రసీదు కూడా ఇస్తున్నారు. ఇలా రసీదు తీసుకోవడం ద్వారా లోన్ తీసుకునేటప్పుడు దానిని చూపించి ఎక్కువ మొత్తం లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఫైనాన్స్ కంపెనీ మీ బంగారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నట్టయితే అప్రమత్తంగా ఉండండి. ఆ కంపెనీ పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయని స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఆ కంపెనీ నుంచి లోన్ తీసుకుంటే అది మిమ్మల్ని వడ్డీ, పెనాల్టీ పరంగా మోసం చేయొచ్చు. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల బంగారు రుణాల వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులు 8.65 నుండి 11% వరకు రేట్లలో గోల్డ్ లోన్స్ అందిస్తున్నాయి. అయితే యాక్సిస్, హెచ్డిఎఫ్సి వంటి ప్రైవేట్ బ్యాంకులు వార్షికంగా 17% వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఎన్బిఎఫ్సిల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రేట్లు 36% వరకు ఉంటాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీ కూడా భారీగా వ్యత్యాసం ఉంటుంది. ఎస్బీఐ, కెనరా బ్యాంక్ లోన్ మొత్తంపై 0.5% లేదా గరిష్టంగా 5,000 ప్రాసెసింగ్ ఫీని వసూలు చేస్తున్నాయి. ఎన్బిఎఫ్సిలు లోన్ మొత్తంలో 1% కంటే ఎక్కువగా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొద్దిగా హోంవర్క్ చేయడం ద్వారా మీరు ప్రతి సంవత్సరం వడ్డీలో మంచి మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా గోల్డ్ లోన్ టైం పీరియడ్ గరిష్టంగా 3 ఏళ్లు ఉంటుంది. ఈ లోన్ తిరిగి చెల్లించడానికి వివిధ రకాల అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఎంపికలో మీరు ప్రతి నెలా వడ్డీ చెల్లించాలి. చివరికి మీరు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. రెండవ ఎంపికలో మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీ అసలు మొత్తాన్ని జోడించడం ద్వారా ఈఎంఐ రూపంలో చెల్లించే వీలుంటుంది. కొన్ని గోల్డ్ లోన్లో బుల్లెట్ చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకి మీరు ₹1,00,000 లోన్ తీసుకున్నారు. ఈ లోన్పై ఏడాదిలో 10,000 వడ్డీ అయింది. ఏడాది పూర్తయిన తర్వాత ఒకే మొత్తంలో ₹1,10,000 చెల్లించి మీ బంగారాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. వీటిలో మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏ విధానైనా ఎంచుకోవచ్చు. బంగారం ధర కంటే గోల్డ్ లోన్ మొత్తం ఎప్పుడూ తక్కువగానే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఫైనాన్స్ కంపెనీ బంగారం వాల్యుయేషన్ తగ్గిస్తే మీకు తక్కువ రుణం లభిస్తుంది. ఏదైనా ఇబ్బందుల వల్ల మీరు ఈ లోన్ని తిరిగి చెల్లించలేకపోతే మీ బంగారాన్ని వేలం వేస్తారు. దీనివల్ల మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు బంగారం వాల్యుయేషన్, వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ గురించి మీరు హోంవర్క్ పూర్తిగా చేయాలి. ఇది లాభదాయకమైన వ్యాపారం కాబట్టి మార్కెట్లో గోల్డ్ లోన్ ప్రొవైడర్లు అధికంగా ఉన్నారు. కానీ మీరు ఆర్బీఐ నియంత్రిత బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి మాత్రమే గోల్డ్ లోన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా లోన్ మొత్తాన్ని ఎంచుకోవాలని చెప్తున్నారు.